సారీ అంకుల్. ఆపవే, మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం, లేచి గెంతడం. రేపు వచ్చేవాడు 6ంటికే లేపుతాడు, అప్పుడు తిక్క కుదురుద్ది. వాడెవడో వచ్చినప్పుడు చూద్దాంలే పిన్ని. సరే సరే, కాఫీ అక్కడ పెట్టే. తొందరగా రా, స్నానం చేసి టిఫిన్ చేద్దు గాని. ఈ టైంకి లెక్చి స్కిప్పింగ్ చేస్తుందంటే ఏ ప్రాబ్లమ్స్ లేనట్టే. పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలి. తెనాలి రామకృష్ణ ఫిక్స్ అయిపో. హలో. హాయ్ మజ్ను. మజ్నునా? అంటే నువ్వు లైలావా? నా ప్రేమ ఒప్పుకుంటే నేను లైలానే. కాదంటే? క్లైమాక్సే. క్లైమాక్స్ ఏంటి? మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేసా, కాదంటే గోల్కొండ నుంచి దూకి చచ్చిపోతా. అసలు ఎవరు నువ్వు? డీటెయిల్స్ తర్వాత ఒక అరగంటలో నువ్వు అక్కడికి రాకపోతే నేను చెప్పించేస్తా. ఉండు వచ్చేస్తాను. నేను వెళ్తున్నా, మీరు వస్తారంటే లేకపోతే లేదు. వచ్చాను. ఏమైందే? ఎవరో వాటేసుకున్నారే. అవునే, అబ్బా ఎంత రొమాంటిక్ గా దొరుకుతున్నారు. నువ్వెవరు? నీ వన్ సైడ్ ఎవరిని ఫోన్ చేసి రమ్మన్నావు కదా, అందుకే వచ్చేసా. నా సైడ్ ఓకే, నీ సైడ్ ఓకేనా? ఏంటి ఓకే? లవ్ అంటే వేడెక్కిన కుక్కర్ లాంటిది. విజిలేసుకుంటూ బయటకు వచ్చేస్తుంది. ఇలాగే దొల్లుకుంటూ కళ్యాణ మండపం దాకా వెళ్ళిపోదామా? నీకేమన్నా పిచ్చా? ఛాన్స్ దొరికింది కదా అని లాగేసుకుని వాటేసుకోవడమేనా? అదే ప్లేస్ లో కానీ నువ్వు ఉంటే లాగేవాడిని కాదు, నేనే తోసేవాడిని. నీకు అసలు బుద్ధుందా? నేనేదో సైట్ సీయింగ్ వస్తే వెనక నుంచి వాటేసుకుంటావా? సైట్ సీయింగా అంటే సూసైడ్ కదా. మరి ఫోన్ చేసి రమ్మంది ఆ నంబరు. నేనెవ్వరికి ఫోన్ చేయలేదు, లవ్ చేయలేదు. ఓ సారీ అండి. అంటే ఆ లైలా మీరు అదిగో మళ్ళీ. ఓకే సారీ కూల్. హే ముకుందా, నాకు ఎట్టంటి అమ్మాయి కావాలో తెలుసుకొని ఈ గోల్కొండలో సెటప్ చేసావా? ఇది గాని సక్సెస్ అయిందంటే మా కుక్కు మావికి గుండు కొట్టిస్తా.